తాడాపల్లి ఏసీసీ సిమెంట్ కంపెనీ కార్మికులు తాడాపల్లిలో సాగుతున్న పోరాట శిక్షా శిబిరం నుండి పాదయాత్ర ద్వారా తాడాపల్లి మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ వరకు వచ్చారు. ఎందుకు వచ్చారు అని అంటే ఈ నెల నవంబర్ 30వ తారీఖు నాడు సిమెంట్ కంపెనీ కార్మికులు వాళ్ళకి రావాల్సిన నష్టపరిహారం కోసం హైకోర్టు, సెంట్రల్ లేబర్ కోర్టులు ఆర్డర్లు ఇచ్చి ఉన్నాయి. ఆ ఆర్డర్లు అమలు చేయకపోవడం వలన అనేక మంది అధికారులకు అర్జీలు ఇచ్చి ఉన్నారు, సంబంధిత యజమానికి అర్జీలు ఇచ్చి ఉన్నారు. వారెవరూ స్పందించకపోతే అనివార్యంగా ఆ భూముల్లోకి వెళ్ళి పాకాలు వేసుకున్నారు. ఆ పాకాలని రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు కూల్చారు. మొన్న ఎంఆర్ఓ గారు అడిగినప్పుడు ఎంఆర్ఓ గారు మాకు సంబంధం లేదు ఆ భూములకి అని చెప్పి అన్నారు. మేము ఎట్టొస్తుంటే ఆ భూముల్లోకి అవి ప్రైవేట్ భూములు అని చెప్పి అన్నారు. రోజున కమిషనర్ గారిని అడుగుదామని చెప్పి అంతా వచ్చాం. కమిషనర్ గారు కూడా ఇప్పుడు ఆయన సూటిగా సమాధానం చెప్పకుండా నేను చర్యలు తీసుకుంటానని చెప్పి అన్నారు. ఆయన ఒక పదం వాడారు, అయ్యా అది ప్రైవేట్ భూములు కదా, ఆ ప్రైవేట్ భూముల్లోకి ఎట్లా మీరు వెళ్తారని చెప్పి అంటున్నాడు ఆయన. మేము అడుగుతున్నాం, ట్రేడ్ యూనియన్లుగా ఏ ప్రాంతంలో మేము 50 సంవత్సరాలుగా కార్మికోద్యోగులను అడుగుతా ఉన్నాం. అయ్యా కమిషనర్ గారు, ప్రైవేట్ భూముల్లోకి మీకు ఎటువంటి ఆర్డర్ లేకుండా, ఏ ఆధారం లేకుండా సిమెంట్ కంపెనీ కార్మికుల ప్రైవేట్ భూములని ఎట్లా కూల్చుతారని చెప్పేసి మేము ప్రశ్నించాం. దానికి సమాధానం లేదు కమిషనర్ గారు. ఆయన కూడా నీళ్ళు నమ్మలేడు. ఆయన ఏం చెప్పాడు, చివరికి ఎవరైతే ఆ భూములకు వచ్చారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఆయన హామీ ఇచ్చాడు. ఆ మేరకు చర్యలు తీసుకోమని కోరుతా ఉన్నాం. చర్యలు తీసుకోకపోతే ఏ ఉద్యమం ఇంతటితో ఆగదు, దీన్ని మరింత ఉధృతం చేస్తాం. అవసరమైతే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని కూడగడతాం, కార్మిక సంఘాలను కూడగట్టి ఈ నియోజకవర్గాన్ని కూడా బంధుకు పిలిపించిన ఆలోచిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అధికారులు ఎందుకు అధికారులు కోర్టు ఆర్డర్ని అమలు చేయడం చేత కదా మీకు. 2014లో సెంట్రల్ లేబర్ కోర్టు ఆర్డర్ వచ్చింది. 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ల నుంచి అమలు చేయడానికి మీకు టైం లేదా? ఏ గుడ్డుగురని పడుగు అవుతున్నారు మీరు? అదే అడుగుతున్నాం మేము. కడుపు మండిన కార్మికులు 170 మంది చనిపోయారు. ఇప్పుడు కార్మికులు ఇప్పుడు కూడా పండు టాకుల్లాగా రాలిపోవడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారు. మీకు వాళ్ళ నుంచి జాలేయట్లేదా? వాళ్ళ ముఖాలు చూడండి, రోగాలతో రొప్పులతో బాధపడతారు మిత్రులారా. అందుకని ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్మికుల పక్షాన ఉండాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తాం. ఈరోజు ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు పాదయాత్ర ద్వారా కార్పొరేషన్ ఆఫీసును కమిషనర్ గారిని కలవడానికి రావడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఇటీవల కార్మికులు వేసుకున్నటువంటి ఇళ్లని అక్రమంగా, దుర్మార్గంగా కూల్చేశారు. ఈ కూల్చేసింది ఎవరైనటువంటి ఐడెంటిఫై కోసం మేము తహసీల్దార్ గారిని అడిగితే మాకేం సంబంధం లేదని చెప్పారు. ఇవాళ కమిషనర్ గారి దగ్గరికి వస్తే ప్రైవేటు భూముల్లో మీరు ఎట్లా వేసుకుంటారనేటువంటి ప్రశ్న ఆయన దగ్గర నుంచి ఉత్పన్నమైంది. మీకు ఎవరు ఆర్డర్ ఇచ్చారు? మీ దగ్గరికి ఎవరు వచ్చారు? మా మీద దాడికి ఎవరు ఉసుగొలిపారని అడిగితే దానికి సమాధానం చెప్పట్లేదు. అందుకని ఇవాళ ఏసీసీ కార్మికుల సమస్య పరిష్కరించమని అనేక కోర్టులు పాట పాడుకున్న సందర్భంలో కూడా ఆ నిబంధనలో భాగంగా ఏసీసీ కార్మికులకు రావాల్సినటువంటి చివరి పైసా చెల్లించాలని కోర్టులు చెప్పినప్పటికీ దాన్ని అమలు చేయని అధికారులు, అటు కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ దాని మీద శ్రద్ధ పెట్టకుండా 33 సంవత్సరాల తర్వాత పరిష్కారం కాకుంటే 33 సంవత్సరాల తర్వాత మేము భూమిలోకి వెళ్తే ఆ సమస్య పరిష్కరించకుండా, మాకు డబ్బులు ఇవ్వకుండా మేము వేసుకున్నటువంటి గుడిసెల్లోకి రావడం అంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి విషయం మరొకటి లేదు. ఖచ్చితంగా మా సమస్య పరిష్కారం వరకు, కార్మికులకి చివరి రూపాయి వచ్చేంత వరకు మా ప్రాణాలు అర్పించైనా ఈ పోరాటం కొనసాగిస్తాం. కార్మికులు న్యాయం జరిగేంత వరకు మేము ఎంత దూరమైన వెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నేను 1993 నుంచి వీళ్ళు చేసినటువంటి ఇన్లీగల్ లాకౌట్ చేసిన కాడ నుంచి కోర్టుల చుట్టూ తిరిగి ఆర్డర్లు తీసుకొచ్చినా కూడా ఆర్డర్లు అమలుపరచడానికి మాత్రం వీళ్ళకి మనసు రాలేదు. ఇప్పుడు ఈ పడగొడటానికి మాత్రం ఒక నెల రోజుల్లోనే గబకని ఎవడో చెప్తే తీసుకొచ్చేసి యజమాని పేరు చెప్పుకోకుండా ఇది ప్రైవేటు భూమి అని చెప్పేసి అంటున్నారు. ఇది ప్రైవేటు భూమి అయినా కూడా మా జీతాలు ఇప్పించుకోకుండా ఇచ్చుకునేంతవరకు మేము ఈ పోరాటాన్ని వదలమని చెప్పేసి తెలియపరుచున్నాం. దుర్మార్గం. 30వ తారీఖు ఈరోజు 30వ తారీఖు ఏ ఆర్డర్ లేకుండా
సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు 200 గుడిసెల్ని కూల్చేయటం అనేది నోటీస్ ఇచ్చి పీకేయాలి. అలా కాకుండా కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని 2014లో కార్మికులకు జీతాలు ఇవ్వమని ఇచ్చింది. ఆ జీతాలు కూడా ఇవ్వకుండా ఈరోజు 33 సంవత్సరాలైనా 333 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళని వీధులు పడే పరిస్థితి తీసుకొచ్చారు. లోకేష్ బాబు గారు ఎన్నికల్లో వస్తే నేను పరిష్కారం చేస్తాను అని చెప్పాడు. అయినా కానీ ఇప్పటికి కూడా ఏం పరిష్కారం కాలేదు. అందుకని ఏంటంటే పరిష్కారం అయ్యేంతవరకు సమస్యని లోకేష్ గారు కల్పించుకొని అలాగే నష్టపరిహారం ఇవ్వాలని, అలా ఇవ్వని పక్షంలో ఈ ఉద్యమాన్ని మేము తీవ్రతరం చేస్తామని ఏఎఫ్టీగా ఆ కార్మికులకి మేము అండగా నిలుస్తామని. ఇక్కడ కొంతమంది ఇక్కడ ఒక ఏసీ సిమెంట్ ఫ్యాక్టరీ భూమిలో పాకలు వేస్తున్నారని చెప్పిన దాని మీద మనకు కంప్లైంట్ వచ్చిన బేస్ చేసుకొని మనము కూడా కొంత క్లియర్ చేయడం జరిగింది. సో దీని మీద ఇవాళ కార్మికులు కొంత ఇక్కడ కార్పొరేషన్ ఎదురు ధర్నా చేయడం జరిగింది. వాళ్ళని ఎగ్జామిన్ చేసి వాళ్ళు కూడా కోర్టు కేసులు అవన్నీ ఉన్నాయని చెప్పారు. కోర్టు కేసులు కోర్టు వాళ్ళకి న్యాయం కోర్టుకి అవన్నీ కూడా వెరిఫై చేసి మా కార్పొరేషన్ పరిధిలో ఉంటే మనం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఇష్యూ మన వరకు ఏంటంటే బేసిక్గా మనం ఎనీ గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఏదైనా కానీ ఎంక్రోచ్మెంట్ టోటల్ మాస్ ఎంక్రోచ్మెంట్ చేస్తుంటే డెఫినెట్గా ఎక్కడైనా ఇన్వాల్వ్ అవుతాము. దీనివల్ల కూడా ఇక్కడ కూడా ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఎక్కడైనా మనము వాళ్ళ సైడ్ నుంచి కూడా మా కార్పొరేషన్ రోల్ ఏమిటి డెఫినెట్గా మనం చర్యలు తీసుకుంటాం. కోర్టు ఆర్డర్ ఒకటి ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, జనరల్గా ఒక అప్పీల్ చేయడం. మనకు ఫేవర్గా లేనప్పుడు వీ షుడ్ అప్పీల్, ఆర్ అదర్వైజ్ మనకు ఫేవర్గా ఉన్నప్పుడు కంటెంప్ట్ వేస్తాం. ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడం కంటెంప్ట్, అది కూడా వాళ్ళకి చెప్పాను. ఇవి కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయకపోతే కంటెంప్ట్ పోవడానికి అవకాశం ఉంటుంది. కంటెంప్ట్ వేయాలి. అది ఈ సంవత్సరం 33 సంవత్సరాలు ఏదైనా సరే ఎన్ని సంవత్సరాలు కంటెంప్ట్ అయితే వేయాల్సిందే. వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టుకి వెళ్ళాలి అంతే కదా. వాళ్ళు కంటెంప్ట్ ఇంప్లిమెంట్ ఆర్డర్ ఇచ్చేయండి. ప్రధాన ఆరోపణ పాకలు పీకేశారని చెప్పుకుంటున్నాం. మరి ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ సార్, మీరు ప్రైవేట్ భూమి అని చెప్పారు, ఎవరు సార్ ఆ భూమి? సిమెంట్ ఫ్యాక్టరీదే కదా. సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు నష్టపరిహారం ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు దాని ఇట్లా ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు ప్రొసీజర్ ఉంటుంది కదా, దానికి ప్రొసీజర్ ప్రకారం పోవాలి. అందుకే కంటెంప్ట్ ఏమని చెప్తున్నాను. అందుకే కంటెంప్ట్ ఏదైనా ప్రొసీజర్ ప్రకారం పోవాలి కదా. థ్యాంక్స్ అండి.